స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో చాలామంది అడుగుతూ ఉంటారు, నేను జాబ్ మానే వచ్చా, లైక్ ఒక 3 months నుంచి నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను, 6 months నుంచి సక్సెస్ఫుల్గా ఉన్నాను, సో జాబ్ మానేసి ట్రేడింగ్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను అనేసి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో క్లియర్ కట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా, సో ఫుల్ టైం ట్రేడర్గా మారడం వల్ల ఎటువంటి ప్లస్లు ఉంటాయి, ఎటువంటి మైనస్లు ఉంటాయి అనేది తెలుసుకుందాము. అండ్ ఫుల్ టైం ట్రేడర్గా మీరు మారాలి అనుకుంటే ఒక చిన్న చెక్ లిస్ట్ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది డెసిషన్ తీసుకునే ముందు. సో ఫైనల్గా ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటూనే ట్రేడింగ్ని ఫుల్ టైం కెరీర్గా మార్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వీడియో అనేసి అయితే చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ గురించి విషయాలు మాత్రమే డిస్కస్ చేయబడతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జాబ్ వర్సెస్ ఫుల్ టైంలో ఫస్ట్గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది స్టెబిలిటీ. ఓకే, మనం జాబ్ చేస్తుంటే కనుక ఎటువంటి అంటే టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ కాకపోతే కనుక రెగ్యులర్గా ఉండే జాబ్స్ ఏవైనా ఇండస్ట్రీలో కానీ, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్లో మనకి శాలరీ అనేది స్టెబిలిటీగా ఫస్ట్ నుంచి 7th లోపు అయితే మనకి అకౌంట్లో పడిపోతుంది. బట్ ట్రేడింగ్ వచ్చేసరికి ఆ స్టెబిలిటీ ఉండదు. ఓకే, సో అప్ అండ్ డౌన్స్ కంప్లీట్గా ఉంటాయి. ఒక 1 month మనం కంప్లీట్గా మంచి ప్రాఫిట్స్లో ఉంటే ఒక 1 month న్యూట్రల్ ఉండొచ్చు, ఒక 1 month చిన్న లాస్లో ఉండొచ్చు, ఒక 1 month ఎక్కువ డ్రాడౌన్లో కూడా ఉండొచ్చు. సో ఈ స్టెబిలిటీ అనేది జాబ్లో మనకి దొరుకుతుంది, ట్రేడింగ్లో అయితే అసలు దొరకదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక మీరు ఈ గ్రాఫ్లో చూస్తున్నట్టు ఒక 30K ఆర్ 50K శాలరీ ఉన్న వాళ్ళకి సేమ్ అదే కన్సిస్టెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ట్రేడింగ్లో అప్ అండ్ డౌన్స్తో పాటు లాంగ్ టర్మ్లో అది ఎక్స్పోనెన్షియల్గా కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది కదా. 1 lakhతో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసామనుకోండి, స్టార్టింగ్లో మనం 1% పర్ డే, ఓకే 1% అంటే 1000. సో స్టార్ట్ చేసాము అంటే కనుక సో 1 lakhతో 1000 పాసిబుల్లా కాదా ఒకసారి మీరు కమెంట్ చేయండి మీకున్న ఎక్స్పీరియన్స్తో. ఓకే, సో ఇలా కనుక చేస్తూ ఉంటే కన్సిస్టెంట్గా ఒక 6 monthsకి మన క్యాపిటల్ అయితే డబల్ అవుతుంది, రైట్. సో ఒక 8 months అనుకుందాం, మధ్యలో డ్రా డౌన్స్ అన్నీ కంప్లీట్గా చేసుకొని. సో 8 months తర్వాత మన క్యాపిటల్ ఎంత ఉంటుంది? 2 lakh ఉంటుంది. సో 2 lakhకి 1% అంటే ఇట్స్ 2000. ఓకే, సో స్టార్టింగ్లో 8 months బ్యాక్ మన ఇన్కమ్ వచ్చేసి పర్ డే 1000, సో ఇప్పుడు వచ్చేసి 2000. సో ఈ రకంగా మనం డిసిప్లిన్గా వెళ్తే కనుక స్టెబిలిటీ అనేది మనం దీంట్లో కూడా పెంచుకోవచ్చు ఓవర్ ద పీరియడ్. లైక్ ఎవ్రీ మంత్ నాకు జాబ్లో పడినట్టు క్రెడిట్ అవ్వాలి శాలరీ అంటే ట్రేడింగ్లో అయితే అవ్వదు. దట్స్ అ మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ఈ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ఇన్కమ్కి మన మైండ్ సెట్ ఓకేనా కాదా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి, జాబ్ వదిలేసి ట్రేడింగ్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక. సో ఈ వీడియో లాస్ట్లో ఎవరైతే జాబ్ చేస్తూనే ట్రేడింగ్ చేయాలా వద్దా అనే వాళ్ళకి క్లియర్ కట్గా ఆన్సర్ తెలియడంతో పాటు నేను ఒక డెఫినెట్గా మీకు ఒక మంచి రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. సో దట్ మీరు ఏంటంటే రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా అండ్ విచ్ ఇస్ ద రైట్ టైం టు క్విట్ యువర్ జాబ్ అనేది కూడా ఎండ్ ఆఫ్ ది వీడియో లోపు మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇకపోతే రెండో డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా టైం. ఓకే, సో మన జాబ్ అంటే కనుక 9 to 5 ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఒకళ్ళకి ఆన్సరబుల్ ఉంటాము, ఎయిదర్ మెయిన్స్లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా కావచ్చు, ఒక మేనేజర్కి కావచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మేనేజర్ పోస్ట్కి వెళ్ళా నెక్స్ట్ తర్వాత GM అని, DGM అని, ఇంకా లైక్ ఐటీలో అయితే తెలిసింది కదా డెలివరీ మేనేజర్, డెలివరీ హెడ్, ఇంకా అలా VP దాకా కూడా చాలా వరకు ఇలా ప్రతి స్టేజ్లో కూడా మనం ఒకరికి ఆన్సరబుల్గానే ఉండాలి. అదే ట్రేడింగ్లో అయితే కనుక మనం ఎవరికి కూడా ఆన్సరబుల్ ఉండక్కర్లేదు, మనకి మనమే ఆన్సర్స్ అయితే ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మన వర్క్ని రివ్యూ చేయడానికి మన పైన ఒకళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఒకళ్ళు ఉండరు. అది కూడా ట్రేడింగ్లో ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి ఈ పని చెయ్యి అని చెప్పడం వేరు, అయ్యిందా అని ఫాలోఅప్ చేయడం వేరు,
వేరు అండ్ అయిపోయిన దాన్ని రివ్యూ చేయడం వేరు. ఇక్కడ మాత్రం మొత్తం అంతా మనమే ఓన్ బాస్ ఉంటాం కాబట్టి అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ జాబ్లోకి వచ్చేసరికి మనం ఫుల్ టైంలో చేస్తూ ఉంటాము, బట్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి టైం మనకి చాలా ఉంటుంది. లైక్ మనం ఒకవేళ ఇంట్రాడే ఆర్ స్కాల్పింగ్ అయితే మాత్రం 2 to 3 అవర్స్, మ్యాక్సిమం 4 అవర్స్ అయితే సరిపోతుంది. 24 అవర్స్లో ఇంకా 20 అవర్స్ మన చేతిలోనే ఉంటాయి. కానీ జాబ్లో అయితే అలా ఉండదు. మార్నింగ్ 9 to 5 ఉన్నా సరే, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక మోర్ దెన్ 12 అవర్స్ మనం లైక్ దీంట్లోనే సరిపోతుంది, జాబ్తోనే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇఫ్ యువర్ స్వింగ్ ట్రేడర్, పొజిషనల్ ట్రేడర్ అయితే కనుక, ఇన్వెస్టర్ అయితే కనుక మీరు జస్ట్ ఒక 1 hour 2 hours ఈవినింగ్ టైంలో మనం మంచిగా అనాలిసిస్ చేసుకుని ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్స్లో లాంగ్ వెళ్ళాలా షార్ట్ వెళ్ళాలా అనేది అనాలిసిస్ చేసుకుంటే 9:15 తర్వాత మ్యాక్సిమం మీకు 5 to 10 minutes పోనీ ఒక 1 hour ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకుని మిగతావి ఎట్లా ఉన్నాయి అనేసి అలర్ట్ సెట్ చేసుకుంటే కనుక మీకు నచ్చిన హాబీ లైక్ ఫోటోగ్రఫీ కావచ్చు, లేకపోతే ఆర్ట్ కావచ్చు, లేకపోతే వేరే బిజినెస్లో అయినా సరే ఆ టైంని ఇంకొక బిజినెస్లో అయినా సరే, స్టార్టప్లో అయినా సరే ఆ టైంని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ట్రేడింగ్ అని అయితే చెప్పొచ్చు. సో ఇవండి మెయిన్ డిఫరెన్సెస్ జాబ్కిను లైక్ ఫుల్ టైం ట్రేడర్ గాను. సో ఫుల్ టైం ట్రేడర్ కావడంలో సో ప్లస్లు ఏంటి లేదా ప్రోస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ చెప్పాలంటే ప్రాఫిటబిలిటీ. సో శాలరీలోకి వచ్చేసరికి మనకి హైక్స్ ఇవ్వడానికి ఇంత పర్సంటేజ్ అని చాలా వరకు లిమిట్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీలో అందరికీ కూడా 50%, 60% రేంజ్లో వేయరు కాబట్టి మ్యాక్సిమం 10 to 25, 30% కన్నా ఎక్కువ రావడం అనేది జనరల్గా జరగదు, అంత చూడలేము. బట్ మనకి ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది చాలా ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత లైక్ ఒక చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఒక నానుడు ఉంటుంది, ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించడమే చాలా కష్టం. ఒక్కసారి ఆ ₹1,00,00,000 సంపాదించాము అంటే కనుక అదే మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్లో అది డబ్బులు చేసుకుంటూనే పోతుంది. సో ఇది మనం ఇక్కడ జాబ్లో అయితే ఉండదు. సో ఎప్పుడు లైక్ ఇన్వెస్టింగ్ అనుకోండి, కంటిన్యూస్గా మనం పోయినా సరే ఆ ఇన్వెస్టింగ్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది, అక్కడ డబ్బులు అవుతూనే ఉంటాయి. వీ కెన్ మేక్ మనీ ఇన్ ఇన్వెస్టింగ్ ఆఫ్టర్ అవర్ లైఫ్ ఆల్సో, రైట్? సో అదే శాలరీలో అంటే కనుక మీరు ఎప్పుడైతే జాబ్ మానేస్తారో, బట్ అఫ్కోర్స్ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇవన్నీ ఉంటాయి, బట్ ఎప్పుడైతే జాబ్ మానేస్తారో ఆ మంత్ నుంచే, ఆ రోజు నుంచే శాలరీ కూడా ఆగిపోతుంది. సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లస్ అని చెప్పొచ్చు మనం ట్రేడింగ్లో. సో అలాగే గుడ్ లైఫ్ స్టైల్. ఓకే, ట్రేడింగ్లోకి వచ్చేసరికి మనకి టైం ఉంటుంది అండ్ ఒక్కసారి మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయితే కనుక మనీ కూడా ఉంటుంది. సో యూ కెన్ లివ్ యువర్ లైఫ్ లైక్ ఏ కింగ్ సైజ్ అనమాట. అండ్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ చేసుకోవచ్చు, బట్ నాట్ ఈజీ గైస్. ఓకే, దానికోసం మన జాబ్లో ఎంత కష్టపడ్డామో ఈ జాబ్ తెచ్చుకోవడానికి, ఏదర్ క్యాంపస్ ఇంటర్వ్యూలో కావచ్చు, నార్మల్ ఇంటర్వ్యూస్లో కావచ్చు, మిగతా వాళ్ళందరినీ ఒక 10-15 మెంబర్స్ వస్తే మీరు ఖచ్చితంగా దాంట్లో సెలెక్ట్ అయ్యారంటే యు ఆర్ ద బెస్ట్ అని ఆ ఎంప్లాయర్ కానీ, లేకపోతే ఆ హెచ్ఆర్ కానీ, లేకపోతే ఆ టెక్నికల్ మేనేజర్ కానీ అనుకున్న బట్టే కదా. సో ఇక్కడ కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది. లైక్ మనం సెబీ చెప్పినట్టు 91% మాత్రమే ప్రాఫిటబుల్ ఉన్నారు. సో మిగతా వాళ్ళందరికంటే ఆ 10%లో మీరు రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ రేంజ్లో హార్డ్ వర్క్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ప్రోస్ ఏంటంటే లైక్ ఇండిపెండెన్స్. ఓకే, సో మీరు జాబ్కి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళాలి. బట్ ట్రేడింగ్ వచ్చేసరికి జస్ట్ ఒక ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవచ్చు, ఒక చిన్న గదిలో ఉండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఆఫీస్కి వెళ్తే కనుక మీకు సోషల్ కనెక్షన్స్, అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఓకే, సో బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, కెఫ్టీరియాలో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. బట్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి అది కొంచెం ఉండదు. సో అది ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో లోన్లీగా ఉంటుంది ఈ బిజినెస్ అంతా కూడా, మనం మనతోనే మాట్లాడుకునేటట్టే ఉంటుంది ఈ బిజినెస్. అండ్ నెక్స్ట్ ప్రోస్ వచ్చేసి లెర్నింగ్. సో మనకు తెలిసిందే స్టాక్ మార్కెట్ వచ్చేసి మనకి ఒక పెద్ద అనంత సాగరం, అది నేర్చుకుంటూనే ఉండాలి. ఎయిదర్ స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, స్కాల్పింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇండికేటర్స్ కావచ్చు, లేకపోతే ప్రైస్ యాక్షన్ కావచ్చు, ప్రతిసారి కూడా టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. లైక్ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏఐని యూజ్ చేయడం ట్రేడింగ్లో కూడా, రేపొద్దున ఇంకా చాలా అడ్వాన్స్డ్ టూల్స్ వస్తాయి. సో అవన్నీ నేర్చుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో జాబ్లో కంటే ఇక్కడ లెర్నింగ్కి ఇంకా చాలా ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అఫ్కోర్స్ అక్కడ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ ఇంకా ఎంత నేర్చుకుని మనం ఎంత అప్లై చేయగలిగితే కనుక అంత అడ్వాంటేజ్ అనేది మనకి ఫుల్ టైం ట్రేడర్గా మనకి అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అనేది మనకు ఉంటుంది. సో ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్న
ట్రేడింగ్కి డిసడ్వాంటేజెస్ ఆర్ కాన్స్ లేవంటే అవి కూడా ఉన్నాయి. సో అవేంటో ఒకసారి చూసేద్దాం. సో మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ లాసెస్. ఓకే, సో ట్రేడింగ్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టు అంత ఈజీ ప్రొఫెషన్ అయితే కాదు. సో ఓన్లీ 90% ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లాస్ ఫేస్ చేస్తూ ఉంటారు. 10% మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతారు. సో అది మెయిన్ బిగ్గెస్ట్, ఎందుకంటే అందరూ ఫుల్ టైం ట్రేడర్గా మారినా సరే సక్సెస్ అవడం అంత ఈజీ కాదు. సో అంత ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర మంచి స్కిల్స్ ఉండాలి అండ్ రైట్ మైండ్ సెట్ ఉండాలి అండ్ రియాలిటీకి దగ్గరగా మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇది సాధ్యపడుతుంది. సో ఇది వచ్చేసి పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఎమోషనల్ స్టెబిలిటీ. ఓకే, జాబ్లోకి వచ్చేసరికి మీరు అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా రేర్గా వస్తుంది, మోస్ట్లీ రాకపోవచ్చు అని చెప్పొచ్చు. మనకిచ్చిన టాస్క్ మనకు కొద్దిగా స్ట్రెస్ అయితే ఉంటుంది, బట్ ఎమోషనల్గా స్టెబిలిటీ, ఎందుకంటే మనకి 1 to 30th పని చేసుకుంటే కనుక శాలరీ అనేది వచ్చేస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్ బట్టి మన పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. సో ఆ స్టెబిలిటీ అనేది కొద్దిగా తెచ్చుకోవడానికి కష్టపడాలి. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక కాన్స్ వచ్చేసి లైక్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఓకే, సో మనకి తక్కువ క్యాపిటల్తో వచ్చేసి ఇంకా ఎక్కువ సంపాదించాలి, నా ఎక్స్పెక్టేషన్స్ ఇంత అంటే కనుక డెఫినెట్గా అవ్వదు. సో మంచి క్యాపిటల్ ఉండాలి. ఫుల్ టైం ట్రేడర్గా అవ్వాలి అనుకుంటే కనుక మినిమంలో మినిమం ఒక 4 to 5 lakhs అన్న మినిమంతో ఉంటేనే మనం ఫుల్ టైం ట్రేడర్గా ఉండొచ్చు. ఓకే, సో అంత లేకుండా తక్కువతో ఫుల్ టైం ట్రేడర్గా మారిపోవాలి అనుకుంటే కనుక అది కూడా కష్టమే. యాక్చువల్గా 4 to 5 lakh కూడా కష్టమనే చెప్పొచ్చు. బట్ దాని మీదే బ్రెడ్ అండ్ బటర్ నడవాలి, ఇంట్లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ పే చేయాలి అనుకుంటే కనుక మంచి క్యాపిటల్ అయితే ఉండాలి. సో చిన్న క్యాపిటల్తో అయితే మాత్రం ఇది సాధ్యపడదు. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే లోన్లీ ప్రొఫెషన్. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టు మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి, ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. ఓకే, మాట్లాడుకోవడానికి అయితే చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఒకళ్ళు ఇద్దరు ఉంటే కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఒక గ్రూప్ దొరికిందంటే లక్కీ అని చెప్పొచ్చు, లేకపోతే కనుక చాలా కష్టం. అండ్ పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్దాము అంటే కనుక వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఇంకా మళ్ళీ నెగిటివ్గా చెప్తారు, ఎందుకు ట్రేడింగ్లో నీకు పైసలు ఎక్కువైపోయినాయా, ఇలాంటివన్నీ కూడా మనం వినాల్సి వస్తుంది. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొక మెయిన్ కాన్ ఏంటంటే మార్కెట్ అన్స్టెబిలిటీ. ఓకే, సో మార్కెట్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు, డైనమిక్గా ఎప్పుడు కంప్లీట్గా మారుతాయో తెలీదు. అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే సెబీ ఉన్నదో ఈ మంత్ ఒక రూల్ అంటే నెక్స్ట్ మంత్ ఇంకొక రూల్ అవుతూ ఉంటుంది. లైక్ రీసెంట్ టైమ్స్లో మనకి డైలీ ఎక్స్పైరీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అదొక బిగ్గెస్ట్ చేంజ్. సో దానికి తగ్గట్టుగా మనం అడాప్ట్ అవ్వాలి. రేపొద్దున్న సెబీ రెగ్యులేషన్స్లో డైలీ ఎక్స్పైరీస్ తీసేస్తారని ఇప్పటికే స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ ఆ డైలీ ఎక్స్పైరీస్ తీసేస్తే కనుక మంత్లీ ఒకటే పెడితే కనుక దానికి తగ్గట్టు మళ్ళీ మనం స్ట్రాటజీస్ అన్నీ మార్చుకోవాలి, బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి, లైవ్ టెస్ట్ చేసుకోవాలి, మళ్ళీ దానికి సింక్ అవ్వాలంటే టైం పడుతుంది. సో ఇలాంటివి ఉండడం కూడా దీనికి పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి కాన్స్ అండ్ ప్రోస్ కూడా చూస్తాం కదా. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫుల్ టైం ట్రేడర్గా మారాలి అనుకుంటే కనుక నా సజెషన్ అయితే ఇప్పుడున్న పొజిషన్లో అయితే కనుక మీకు మంచి క్యాపిటల్ ఉన్నా సరే మళ్ళీ చెప్తున్నా, ఫుల్ టైం ట్రేడర్గా అయితే ఇమీడియట్గా జంప్ అయితే అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా మీకు మంచి క్యాపిటల్ ఉంటే కనుక స్వింగ్ ట్రేడింగ్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అవి చేసుకోండి. లేకపోతే కనుక మీకు పాసిబుల్ అయితే కనుక ఆప్షన్ సెల్లింగ్ కానీ బయింగ్ కానీ కంటిన్యూగా ప్రాఫిటబుల్గా 2 years ఉన్నారా లేదా చూడండి. ఓకే, ఎవ్రీ మంత్ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్రీ క్వార్టర్ కూడా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 6 monthsకి మీరు ప్రాఫిట్లో ఉన్నారా, 1 financial year ప్రాఫిట్లో ఉన్నారా, కంటిన్యూస్గా 2 to 3 కనుక ఉంటే కనుక డెఫినెట్లీ అప్పుడు మాత్రమే ఆలోచించండి. అప్పటి వరకు కూడా జాబ్ మానేయడం అనేది నన్ను పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం వద్దనే చెప్తాను. అండ్ రెగ్యులేషన్స్ కొంచెం ఎక్కువ ఇంటర్ఫీర్ అవడంతో కొద్దిగా టఫ్ కండిషన్స్ కూడా ఇక్కడ మనకి ట్రేడింగ్లో అయితే ఉన్నాయి. అండ్ మీరు జాబ్ చేసుకుంటూనే దీన్ని ఎలా స్కేలప్ చేయాలి అనే దాని మీద ఆలోచించండి. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, స్వింగ్ కానీ పొజిషనల్ కానీ ఇంట్రాడే కావచ్చు, లేకపోతే పొజిషనల్ ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు, పొజిషనల్ ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ మీ దగ్గర ఉన్న క్యాపిటల్కి, మీ దగ్గర ఉన్న మైండ్ సెట్కి ఏది సూట్ అవుతుందో అనేది దాన్ని బట్టి ఆలోచించుకోండి. జాబ్ మాత్రం వదిలేయడం అనేది ఆ ఆలోచనే రానివద్దు. ఓకే, ఉన్న దాంట్లోనే ఆ అమౌంట్నే ఇంకా మనం ఎంత కాంపౌండింగ్ చేయొచ్చు అనేది దీని మీద దృష్టి పెట్టండి. డెఫినెట్గా అప్పుడు మీకు కొంచెం స్టెబిలిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక్కసారి సరే నేను 2 years 3 years ప్రాఫిటబుల్గానే ఉన్నాను, సో
సో ఇక్కడ నుంచి నేను జాబ్ మానేయాలి అనుకున్నప్పుడు ఒకటైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీ ఈఎంఐస్ పెండింగ్ ఈఎంఐస్ ఏవి కూడా ఉండేలాగా చూసుకోవద్దు. ఓకే, అండ్ ట్రేడింగ్ ఇన్కమ్ మీదే మీ పవర్ బిల్స్ కానీ ఇంటివి స్కూల్ ఫీజులు కానీ ఇలాంటివి పే చేసేయాలి అనే ఆలోచనలు కూడా ఖచ్చితంగా పెట్టుకోవద్దు. అండ్ మినిమం మీ కార్పస్ ఫండ్ ఏదైతే మీరు జాబ్ మానేసినా సరే మీ ఇల్లు కానీ బిల్స్ కానీ స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మినిమం ఒక 1 to 2 years వెళ్ళిపోతాయి అనుకునేంత కార్పస్ ఫండ్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అలాంటప్పుడు మనకి ట్రేడింగ్ మీద చేసేటప్పుడు ప్రెషర్ రాదు. అదే ఇప్పుడు ఈ 1 lakh మీ దగ్గర ఒక 10 lakh ఉంది, దీని మీదే ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ తీసుకుని దాంతోనే ఇంటి రెంట్ కట్టాలి, ఈఎంఐస్ కట్టాలి, లేకపోతే స్కూల్ ఫీజులు కట్టాలి, ఇవన్నీ అంటే కనుక అది అంత ఈజీ అయ్యేది కాదు. అండ్ ఆ సైకలాజికల్ ప్రెషర్ మీ మీద ఉంటే కనుక ఖచ్చితంగా మన ట్రేడింగ్ పర్ఫార్మెన్స్ కూడా అంత మంచిగా అవుట్పుట్ కూడా రాదు. సో దానివల్ల ఉన్న క్యాపిటల్ కూడా పోతుంది అండ్ ఇక్కడ బిల్స్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కలిపి మనం ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి నెడతామో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా జాబ్ అయితే వదలొద్దు, దాంతోపాటు ఇక్కడ ఆపర్చునిటీస్ వెతుక్కోండి. దీన్ని కాంపౌండింగ్ చేసుకుంటా కొంత మంచి కార్పస్ ఫండ్ అనేది పెట్టుకున్నాక దెన్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.